ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉన్న ట్రక్, కెమెరా, ఇస్త్రీ పెట్టే, టోపీ గుర్తులను తెలంగాణలో ఎవరికీ కేటాయించొద్దని కోరారు టీఆర్ఎస్ ఎంపీలు. కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ అరోరాను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తుల వల్ల కలిగిన నష్టాన్ని వివరించారు. లోక్సభ ఎన్నికల్లో వాటిని కేటాయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు వివరించారు జితేందర్ రెడ్డి. వినోద్ గారు, మన వేణుగోపాల్చారి గారు ఇద్దరు ముగ్గురు కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ సునీల్ అరోరా గారిని కలవడం జరిగింది. గత ఎన్నికలలో ట్రక్కు గుర్తు ఏదైతున్నదో ట్రక్కు గుర్తును ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకు అలాట్ చేయడంతో ఈ ట్రక్కు గుర్తు సిమిలర్ కార్ గుర్తుతో ఉన్నందుకు చాలామంది ఏదైతున్నదో ఓట్స్ అన్నిటి కూడా బై మిస్టేకు కార్ అనుకొని ట్రక్కు వేయడం జరిగింది. దాంతో మొన్న ఎలక్షన్స్లో అనుకోని విధంగా ఒక టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ అందరూ 6 మంది దాదాపు వాళ్ళకందరికి కూడా నష్టమైంది. అంటే అదే సేమ్ మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్కి తెలియజేసి సిమిలర్ గుర్తులు ఏవైతున్నాయో కారుకు సంబంధించిన గుర్తులు సిమిలర్గా ఉన్న దానిని ఇమ్మీడియట్గా దీంట్లో నుంచి తీసేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. దానికి వారు స్పందించి పోయినసారి ఏ విధంగా అయితే ఆటో, హ్యాటు ఇవన్నింటిని కూడా తొలగించారో అదేవిధంగా ఈ సిమిలర్గా ఉన్న ఇస్త్రీ పెట్టే కానీ, ట్రక్ కానీ, లేకపోతే కెమెరా కానీ ఇటువంటి సిమిలర్గా ఉన్న గుర్తులన్నింటిని కూడా తీసేయాలని చెప్పి కోరడం జరిగింది. దానిని వారు తప్పకుండా పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.